నమస్తే వెల్కమ్ టు ఏబీసీ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రజలకు అవసరమైన రీతిలో కూటమి ప్రభుత్వం పనులు అవుట్ ఫాల్ డ్రైన్ శంకుస్థాపనలో ఎమ్మెల్యే వాసు. తల్లిదండ్రులే అన్యాయం చేస్తే ఎవరికి చెప్పుకోవాలి, కుటుంబంతో నన్ను రోడ్డున పడేస్తున్నారు, న్యాయం చేయాలని జుత్తుక శ్రీను విజ్ఞప్తి. ఘనంగా శ్రీ లక్ష్మీ గణపతి 29వ నవరాత్రి మహోత్సవాలు. టీడీపీ నాయకులు బ్యానర్ సత్యబాబు సహకారంతో గణపతి హోమం. సింహాచలం నగర్లోని ఏ అభివృద్ధి జరిగినా అది తెలుగుదేశం ఘనతేనని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. స్థానిక 49వ డివిజన్ సింహాచలం నగర్లో 32,50,000 రూపాయలతో చేపట్టిన అవుట్ఫాల్ డ్రైన్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వాసు మాట్లాడారు. ఈ ప్రాంతంలో రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, కరెంటు స్తంభాలు కానీ ఏదైనా సరే తెలుగుదేశం హయాంలో జరిగాయన్నారు. వర్షానికి ఎగువ నుండి వచ్చే నీరు క్వారీ గోతుల్లో చేరి మరింత దుర్గంధంగా మారుతోందన్నారు. ఈ డ్రైన్ నిర్మిస్తే నీరు నిలిచిపోవడం, క్వారీ గోతుల్లోకి వెళ్లడం ఉండదని అన్నారు. అందుకే శంకుస్థాపన చేశామన్నారు. కొట్టావమ్మా మీరు కొట్టారా వాళ్ళ ఫోటోల్లో బాగుపడతావా? అయ్యో 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 ఘనత కూడా తెలుగుదేశం పార్టీది. ఈరోజు కూటమిగా మరలా ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాల్ని మనం శ్రీకారం చుట్టడం జరిగింది. ఏదైతే ఇక్కడ ఉన్న డ్రైనేజ్ వాటర్ అంతా కూడా ఈ క్వారీ పిట్స్ లోకి వెళ్ళిపోవడం, ఆ క్వారీ పిట్స్ ఏమో డ్రైనేజ్ వాటర్ తోటి నిండిపోవడం, చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. అసలు క్వారీ పిట్స్ లోకి వెళ్లకుండా ఆ వాటర్ అంతా కూడా ఒక డ్రైనేజ్ సిస్టమ్ ద్వారా మళ్లించి బయటికి తీసుకెళ్లాలన్న ఆలోచనతో ఈ రోజున సింహాచల్ నగర్ 49వ వార్డులోని సుమారు 33 లక్షలతోటి డ్రైనేజ్ వర్క్ కి శంకుస్థాపన చేయడం జరిగింది. ఇదే కాదు, అక్కడే టిట్కో ఇల్లులు కట్టారు. టిట్కో ఇల్లులు కట్టేసి పైన అసంపూర్తంగా కార్యక్రమాలు చేసిపోయారు. ఇప్పుడు మరలా కాంట్రాక్టర్తో మాట్లాడి పైన ఫ్లోరింగ్ అంతా ప్లాస్టరింగ్ చేయిస్తా ఉన్నాం. అలాగే ఆ హౌసెస్ ఏదైతే ఉందో హౌసింగ్, టిట్కో హౌసింగ్ ఎగ్జిట్ లేదు, డ్రైనేజ్ వాటర్ అంతా ఎగ్జిట్ అయ్యే దారి ఇవ్వలే. ఇప్పుడు మరలా 30 లక్షలతో అక్కడ మళ్ళీ ఒక డ్రైనేజ్ సిస్టమ్ కట్టి దాంట్లో వస్తున్న డ్రైనేజ్ వాటర్ అంతా కూడా బయటకు వెళ్ళే ఒక డ్రైనేజ్ను కూడా కట్టించడం జరుగుతూ ఉంది. అంటే అనాలోచనతోటి ఉన్న 4 రూపాయలు అవసరం లేని చోట వెచ్చించారే కానీ ప్రజలకు అవసరమైన చోట ఉపయోగపడే కార్యక్రమాలు డ్రైనేజ్ వ్యవస్థ ద్వారా ఏదైతే మనం మంచి ఆరోగ్యకరమైన రాజమహేంద్ర నిర్మించాలన్న ఆలోచనతో ఈనాడు కూడా వైసీపీ వాళ్ళు పనిచేయలే. ఈరోజు కూటమి పనిచేస్తూ ఉంది, ప్రజలు కూడా చూడగలుగుతా ఉన్నారు. వాళ్ళకి అవసరమైనది ప్రతిదీ కూడా ఈరోజు కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా చేస్తామని హామీ ఇస్తూ అందరికీ ధన్యవాదాలు. తనను కన్న తల్లిదండ్రుల్ని బాధ్యతగా చూస్తున్నానని, ఇకపై చూస్తానని కూడా భరోసా ఇస్తున్నానని, అయినా సరే లెక్క చేయకుండా సెటిల్మెంట్ బ్యాచ్లతో కలిసి తన కుటుంబంపై దాడి చేసి బలవంతంగా ఇల్లు ఖాళీ చేయించాలని ప్రయత్నిస్తూ ఉన్నారని స్థానిక ఆర్యాపురం మూలగొయ్యి సెంటర్లో నివాసం ఉంటున్న జుత్తుక శ్రీనివాస్, ఆయన భార్య దేవి ఆవేదన వ్యక్తం చేశారు. తాను పనిచేసి వచ్చిన కష్టార్జితంతో అందరికీ ఇల్లు సరిపోవడం లేదనే ఉద్దేశంతో 2వ అంతస్తు నిర్మాణం చేశారని, అదే ఇంట్లో ఇప్పుడు తాను వ్యాపారం చేసుకుంటున్న షాప్ను ఉంటున్న ఇంటి ఖాళీ చేసి వెళ్లిపోవాలని బెదిరింపులకు గురి చేస్తున్నారని వారు ఆవేదన చెందారు. ఇల్లు ఖాళీ చేయమని హక్కు లేదని హైకోర్టు స్టే ఆర్డర్ ఇచ్చిందని, దాని ప్రకారం తాను తన తండ్రికి నిర్వహణ ఖర్చుల నిమిత్తం నెలకు 5,000 రూపాయల చొప్పున ప్రతి నెల ఇస్తున్నామని శ్రీను తెలిపారు. ఇదే చెప్పుకుంటూ వచ్చాను, మెట్లెక్కల పోతున్నా కింద ఉంటాను, నాకు కొడుకుని ఖాళీ చేయమని షాప్ ఉన్న పళ్ళని వెళ్ళిపోమని మాట్లాడతానని చెప్పేసి నన్ను పిలిపించారండి. ముందు వాళ్ళు చెప్పిన ఏడ్చుకుంటూ చెప్పారు. అదే అండి
మీకు ఏ అధికారం ఇచ్చారని చెప్పేసి ఆర్డీఓ ఒకటి 3 టౌన్కి ఒకటి ఎస్పీ ఆఫీస్లో లెటర్ వచ్చిందండి. అలా వచ్చిన తర్వాత మేము ఆర్డర్ బాగానే ఉన్నాం, ఇప్పుడు అంతా బాగానే ఉన్నాం. తర్వాత ఒకరోజు మొన్న 20 తారీఖు, మొన్న లాస్ట్ నెల 20 తారీఖుని కొంతమంది సెటిల్మెంట్ బ్యాచ్, తర్వాత ఒక ఎస్సీ సమాజం వరకు ఒక 6 ఆడవాళ్ళు వచ్చి దౌర్జన్యంగా నా భార్యని కొట్టారండి. దౌర్జన్యంగా ఈ కోర్టులో ఉందని చెప్పేసి దౌర్జన్యం మమ్మల్ని లాగేసి, ఇంట్లో లాగేసి, బయటికి లాగేసి ఇల్లు తాళాలు వేద్దామని చెప్పేసి వచ్చారు, దౌర్జన్యం చేశారండి. చేసిన తర్వాత మేము 112కి ఫోన్ చేశారండి. అలా వస్తే అమ్మటిని వాళ్ళు తర్వాత అరగంట తర్వాత వచ్చి వెళ్ళాను, స్టేషన్ రమ్మన్నారండి. నన్ను స్టేషన్కి వచ్చి వెళ్ళిన తర్వాత నాకన్నా ముందు మా అమ్మగారు నాన్నగారు వెళ్ళి నేను కొట్టేశానని చెప్పి కేసు పెట్టారండి. నేను కొట్టేశానని చెప్పి నాకైతే చాలా బాధగా ఉంది. మేనత్ అయి ఉంటే నన్ను ఎంత బాధ పెడుతుంటాను, అయినప్పటికీ నేను ఎంతో ప్రేమగా ఆఖరికి తను వేసుకున్న బ్యాంగిల్స్ నుంచి ప్రతిదీ కూడా నేనే చూసుకుంటేదానండి. అలాగే 2023 వరకు ఉన్నాయండి, మీకు ఆధారాలు కూడా చూపిస్తాను నేను. ఇదిగోండి ఎంత ఆనందంగా ఉండేవాళ్ళమండి మేము. చూడండి, ఇది 2023 ఫ్యామిలీ ఫోటో. వాళ్ళు ఎలిగేషన్ చేశారు మొన్న 12 సంవత్సరాల నుంచి నాకు చాలా బాధ పెట్టేస్తున్నారని మా ఆడపడుచులు అలా చెప్పారు. మా ఆడపడుచులు ఎక్కడికి వెళ్ళినా సరే నేను కూడానే తీసుకెళ్ళిపోయేదాన్ని. నా కూతురిని ఎలాగో ఆ బిడ్డల్ని కూడా అలా చూసుకునేదాన్ని. మా మధ్య గారు కూడా మా వదిలి మంచిది కాదన్నాడు. మంచిది కాదంటే మొన్న రీసెంట్గానే ఈ సంవత్సరంలోనే ఇల్లు కొనుక్కున్నాండి. నా కొడుకే, నా తమ్ముడు లాంటాడు, నా కొడుకు లాంటాడని నేను మనీ పరంగా కూడా హెల్ప్ చేశానండి. మా ఫ్రెండ్ దగ్గర ఇంకో నీ చెక్ పెట్టి ₹1,00,000 ఇప్పించానండి తనకి. ఇది కాకుండా స్థానిక 13వ వార్డు అంబేద్కర్ నగర్ లో గత 29 సంవత్సరాలుగా వార్డు యువజన సంఘం ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ గణపతి నవరాత్రి మహోత్సవాలు నిర్వహిస్తున్నారు. గణపతి నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా 9వ రోజు యువజన సంఘం సభ్యులు, వార్డు టీడీపీ నాయకులు బ్యానర్ సత్యబాబు సహకారంతో గణపతి హోమం నిర్వహించారు. అనంతరం అర్చకులు యువజన సంఘ సభ్యులకు, వార్డు ప్రజలకు వేదాశీర్వచనం అందించారు. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గణపతయే వరవరద సర్వజనం మే వసమానయ స్వాహా స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గణపతయే వరవరద సర్వజనం మే వసమానయ స్వాహా స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గణపతయే వరవరద సర్వజనం మే వసమానయ స్వాహా స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గణపతయే వరవరద సర్వజనం మే వసమానయ హ్రీం క్లీం గ్లౌం గణపతయే వరవరద సర్వజనం మే వసమానయ స్వాహా స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గణపతయే వరవరద సర్వజనం మే వసమానయ స్వాహా స్వాహా. ఓం శ్రీం స్వాహా స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గణపతయే వరవరద సర్వజనం మే వసమానయ స్వాహా స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గణపతయే వరవరద సర్వజనం మే వసమానయ స్వాహా స్వాహా. మన బొల్లినేని హాస్పిటల్స్ ఎదురుగా వేయించేసి ఉన్న 13వ వార్డులోని శ్రీ 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 లక్ష్మీ గణపతి స్వామివారి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈనాడు పందిరి వద్ద విశేషమైనటువంటి లక్ష్మీ గణపతి హవనాన్ని మరియు సుదర్శన హవనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కావున భక్తులందరూ వచ్చి ఈ యొక్క హవనాన్ని వీక్షించి తరిస్తూ ఉన్నారు. అయితే సిద్ధిని అలాగే బుద్ధిని కలగజేసేవాడు లక్ష్మీ గణపతి కాబట్టి ఈ యొక్క లక్ష్మీ గణపతి హవనాన్ని చూడడం ద్వారా లేదా చేయించడం ద్వారా ఈ అనేక కార్యసిద్ధులు జరుగుతాయని చెప్పబడింది. కావున ఈ యొక్క హవనాన్ని చేసుకోవడం మహోత్కృష్టంగా చెప్పబడింది. ఈ యొక్క హవనాన్ని తామందరూ కూడా వీక్షించి లక్ష్మీ గణపతి మరియు వరసిద్ధి వినాయక స్వామివారి కృపకు పాత్రులు కాగలరని కోరి ప్రార్థించడమైనది. అలాగే ఇక్కడ మిత్ర మండలి వాళ్ళందరూ కూడా విశేషంగా 29 సంవత్సరాల పాటు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్విరామంగా ఏర్పాటు చేసి చక్కగా జనులందరినీ కూడా అలరింపజేస్తున్నారు. కావున తామందరూ విచ్చేసి ఈ యొక్క స్వామిని దర్శించి తరిస్తారని కోరడమైనది.
రాజమహేంద్రవరం రాష్ట్రంలో జిల్లా నియోజకవర్గాల కమిటీలతో పాటు మండల కమిటీలు ఏర్పాటు చేసి గ్రామాన బీసీ సంక్షేమ సంఘం జెండాలు ఎగిరేలా నిర్మాణ పటిష్టతకు విస్తృతికి కృషి చేయాలని బీసీ సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షులు కేశన శంకరం పిలుపునిచ్చారు. ఈ రోజు స్థానిక సమావేశంలో నాయకులను ఉద్దేశించి మాట్లాడారు. ఇటీవల ఉత్తరాంధ్రలోని 6 జిల్లాల్లో పర్యటించి బీసీ నాయకుల ప్రజల సమస్యల్ని తెలుసుకుని కలెక్టర్, ఎస్పీ, స్థానిక ఎమ్మెల్యేలను కలిసి వాటి పరిష్కారానికి కృషి చేశామని తెలిపారు. గత నెల 30వ తేదీన విశాఖపట్నంలో ఓబీసీ మహిళా సబ్ కోటా బిల్లు కోసం 250 మంది మహిళలతో ఒకరోజు దీక్ష చేపట్టి రాష్ట్ర, దేశ ప్రజల దృష్టికి తీసుకువెళ్లి విజయం సాధించామని ఆయన సగర్వంగా ప్రకటించారు. బీసీ కులాల ప్రజల అవసరాలు, ఆకాంక్షలు నెరవేర్చేందుకు ప్రజలందరి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వానికి మద్దతు ఇస్తూ బీసీల ప్రయోజనాన్ని, హక్కులు సాధించేందుకు కృషి చేస్తున్నామని, గతంలో వైసీపీ పాలనలోనే ఇప్పుడు కూటమి ప్రభుత్వంలోనూ అదే విధంగా వ్యవహరిస్తున్నామని కేశన శంకర్రావు తెలిపారు. అంత మాత్రం చేత ప్రభుత్వాలతో అంటగాకినట్లు కాదని, బీసీల ప్రయోజనాల విషయంలో తేడా వస్తే ప్రభుత్వం మెడలు వంచి అయినా పని చేయించుకుంటామని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆయన ఏం చెప్తే అది చేసే స్థితిలో శంకర్రావు గారు. ఈ విషయం మీరు అందరూ గమనించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఓకే, మొన్న తెనాల్లో జరిగిన చాలా మంది పాల్గొంటారు. ఆ రోజు తెనాలి రామకృష్ణ కళాక్షేత్రం అధికారులతోటి, మంత్రులతోటి, పెద్దలతోటి అలాగే మన రాష్ట్ర బీసీ సంఘ టైగర్ అయిన అన్నగారు కేశవ శంకర్రావు గారికి పెద్దలు, మరి అలాగే నరవ గోపాలకృష్ణ గారు ఎక్స్ సర్పంచ్ అయిన మరి నరవ గోపాలకృష్ణ గారికి, అలాగే పెద్దలు వాసశెట్టి గంగాధర గారు రేడియో జిల్లా పరిషత్ మాజీ కార్పొరేటర్ గారు గంగాధర గారికి, మార్గన్ సురేష్ గారికి, కేజే గారికి, మన అన్న శంకరన్న గారికి, సత్యనారాయణ గారికి, పెద్దలు గుత్తులు భాస్కరరావు గారు మాజీ డైరెక్టర్ గారికి, పెద్దలు మాజీ చేశారు. సప్ప రావణ్ గారికి, పెద్దలు మనంతా గోల్డ్ మార్కెట్ యూనియన్ ప్రెసిడెంట్ గా చేశారు, సెక్రటరీ కూడా చేసి ప్రెసిడెంట్ కూడా చేయలేదు. అలాగే బ్యాంకు వైస్ చైర్మన్ అన్నపూర్ణరాజు గారు, అలాగే నందస్వామి. వాళ్ళతో పరిష్కరించుకుందాం అనేటువంటి ఆలోచన అయితే లేదు, ఉండదు కూడా. ఎందుకంటే మనం కూడా ఎక్కడ ఉండాలి, ఖచ్చితంగా ఒక ఆఫీస్ ఉండాలి, ఈవినింగ్ ఖచ్చితంగా అక్కడ అటెండ్ అవుతూ ఉండాలి. ఏ సమస్య ఉన్నా అక్కడ మనం చర్చించుకోవాలి. తదనుగుణంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సి వచ్చినా, లేకపోతే ఒక హాస్పిటల్స్కి వెళ్ళాల్సి వచ్చినా ఇమీడియట్లీ మనం అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళేటట్లయితే మనం మన యొక్క ఉనికిని చాటుకున్న వాళ్ళు అవుతాం. ఇవాళ కేశవ శంకర్రావు గారు రాష్ట్రం అంతటా మరి విశేషంగా పర్యటిస్తూ మరి బీసీ సంక్షేమ సంఘాన్ని బలోపేతం చేస్తున్నటువంటి సందర్భంలో నేను 10 సంవత్సరాలుగా బీసీ సేవలు చేయటం కేశవ శంకర్రావు గారితో ప్రయాణం చేస్తున్నాను. కేశవ శంకర్రావు గారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆయన ఎంతో ప్రయాణం చేస్తూ ఆయన బీసీలో ఎంత బలోపేతం చేయాలో అంత బలోపేతం చేసి అవమానాలు కానీ ఎన్ని భరిస్తూ ఈ రోజు కేశవ శంకర్రావు గారు నాయకత్వంలో ఈ ప్రభుత్వంలో ఆయన మరిన్ని పదవులు తీసుకొని బీసీకి అనేకమైన సేవలు చేస్తామని ఆశిస్తూ ఆయన వెనక ప్రయోజనం చేస్తున్నాను. అదే కాకుండా కేశవ శంకర్రావు గారు మొన్న ఆయన పుట్టినరోజు కానీ ఇంకా ఆయన 2-3 కార్యక్రమాలు ఆయన ఊళ్ళో పెడితే ఆ రాష్ట్ర మంత్రులు, జడ్జీలు, ఎస్పీలు అందరిని వచ్చి ఆయన సన్మానం చేశారు. ఆ రోజు చూసి బీసీ నాయకుల్లో ఇంత బలుపడి ఉన్న వ్యక్తి మన మొత్తం చాలా అదృష్టంగా మేము భావించి మేము ఈరోజు కళతో చూశాను. కాబట్టి మీ అందరికీ చెప్పి ఇటువంటి నాయకుడిని మనం బలోపేతం చేసి మన పనులు చేయించుకునేటట్టుగా మనం చేసుకోవాలని ఆశిస్తూ ఎంతైనా పోరాడతాడు. ఏ ఒక్కరి వద్ద కూడా పైసా తీసుకుని నాయకుడు అనేటువంటి మాట లేకుండా ఈరోజు ఎంతో మందికి పదవులు ఇస్తున్నారు. నేను కొన్ని చోట్ల విన్నాను, పదవికి ఇస్తానంటే ₹1,00,000 ఇవ్వాలండి డొనేషన్. కానీ ₹1 కూడా తీసుకోకుండా పదవి ఇచ్చి బీసీలందరూ ముందుకు వెళ్ళాలి, బీసీల ఐక్యత వల్ల బీసీ రాష్ట్రం మొత్తం మీద
బీసీ సంక్షేమ సంఘం అని చెప్పి ప్రవేశపెట్టి ఈ రోజు మన అందరి ఐక్యత కోసం వారికి ధన్యవాదాలు చెప్పడమే కాకుండా రుణపడి ఉండాలని చెప్పి నేను తెలియజేస్తూ తీసుకుంటున్నాను. ఈ యొక్క సమావేశానికి ఇచ్చేసినటువంటి మన రాష్ట్ర ముందుగా మీడియా మిత్రులకి హృదయపూర్వక నమస్కారాలు. నేను రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడి శంకర్రావుగా మాట్లాడుతూ ఉన్నాను. పోయిన ఇదే రోజు రాజమండ్రి ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయటం జరిగింది. ఆ క్రమం తరువాత ఉత్తరాంధ్ర జిల్లా పర్యటనకి వెళ్ళటం కూడా జరిగింది. ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి 6 జిల్లాలు కూడా పర్యటించటం జరిగింది. అక్కడ ఉన్నటువంటి స్థానిక సమస్యల మీద కానీ, అక్కడ ఉన్నటువంటి బీసీ కుల సంఘ నాయకులతో కానీ అనేక సమస్యల మీద చర్చించి సంబంధించినటువంటి కలెక్టర్ల దృష్టికి తీసుకెళ్ళటం, అదేవిధంగా ఎస్పీల దృష్టికి తీసుకెళ్ళటం, సంబంధించినటువంటి ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్ళి అక్కడ ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా మరి పరిష్కరించుకుని మరి ఈరోజు ఇక్కడికి రావటం జరిగింది. అదేవిధంగా విశాఖపట్నంలో కూడా మొన్న 30వ తారీఖున శనివారం నాడు దాదాపు 250 మందితో మహిళలతో ఒక్కరోజు దీక్ష కార్యక్రమాన్ని గొప్ప ఘన విజయంగా అక్కడ ఉన్నటువంటి బీసీ నాయకులందరూ కూడా చేసినటువంటి విధానం కూడా దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనాన్ని సృష్టించినటువంటి విషయం కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ దేశంలో 33% మహిళలకి రిజర్వేషన్ని చట్టసభల్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఇవ్వటం జరిగింది. దానికి సంబంధించినటువంటి పార్లమెంట్లో ఆమోదింపజేయటం, అదేవిధంగా క్యాబినెట్లో కూడా ఆమోదింపజేసినందుకు గతంలో హర్షధ్వానాలు కూడా మేము వ్యక్తం చేయటం కూడా జరిగింది. దానికి కూడా మేము ఒకటే అన్నాం, అయ్యా 33%లో మా ఓబీసీ మహిళలకు మా సబ్కోటా ఎంత అనేది మరి కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం తేల్చాలనేటువంటి విషయాన్ని కూడా మరి ఆ యొక్క క్రమంలో అక్కడ దీక్ష చాలా గొప్ప విజయం సాధించినందుకు మరి అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు గ్రామాన పల్లెన వాడన కూడా బీసీ జెండా ఎగరాలనేటువంటి సంకల్పం ఒక ఆశయంతో మేము అన్ని జిల్లాలు కూడా పర్యటించడం జరుగుతూ ఉంది. నూతనంగా కమిటీలు కూడా ఏర్పాటు చేసుకుని మళ్ళా 4 సంవత్సరాల్లో మళ్ళీ 3.5 సంవత్సరాల్లో ఎన్నికలకు వెళ్ళేటువంటి ప్రణాళికలో మనం ముందుకెళ్ళి మరి పార్టీలకి కుల మతాలకు అతీతంగా ఈ యొక్క సమస్యని మనం నిర్మాణం చేసుకోవటం జరిగింది. గతంలో కూడా జగన్మోహన్ రెడ్డికి మనం సపోర్ట్ చేయటం జరిగింది. ఇప్పుడు ఎన్డీఏ కూటమికి కూడా సపోర్ట్ చేయటం జరిగింది. దానికి గల కారణాలు కూడా ఎప్పుడు కూడా మన యొక్క సంక్షేమ సంఘం అనేది అధికారంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలతో మనం సత్సంబంధాలు కొనసాగించాలి. మన యొక్క కులాల యొక్క స్థితిగతుల్ని వాళ్ళ దృష్టికి తీసుకెళ్లి సమస్యలు పరిష్కారం అయ్యే మార్గాన్ని కూడా మనం ఆలోచన చేసే విధంగా కొన్ని కార్యాచరణ తీసుకుని గతంలో ఎన్డీఏ కూటమికి మన మద్దతు కూడా తెలియజేశాం. అంత మాత్రాన ఆ పార్టీలకు మనం అంటగాగుతామనే మాట మాత్రం అది వాస్తవం కాదు. సమస్య ఎప్పుడైనా ఈ జాతులకు అన్యాయం జరిగితే, ఈ కులాలకు అన్యాయం జరిగితే తప్పనిసరిగా వ్యతిరేకిస్తాం. అవసరమైతే ఏ స్థాయికైనా వెళ్ళి ఉద్యమం పోరాటాలు చేయటం కూడా వెనకాడే ప్రసక్తి లేదు. గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో గురువారం ఉదయం స్థానిక విక్రమ మహల్ నందు ఎలక్ట్రికల్ వర్కర్స్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రెసిడెంట్ బొజ్జ రామకృష్ణ మాట్లాడారు. సభ్యుల కుటుంబ సభ్యులకు ఈఎస్ఐ పథకం 6 బ్యాచ్ 20 మందికి చేయించడం జరిగింది. దానికి సంబంధించి పత్రాలు విడుదల చేయడమైంది. అనంతరం భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంక్షేమ బోర్డు నుండి సంక్షేమ ఫలాలు విడుదల చేయాలని 100 రోజుల మేనిఫెస్టోలో భాగంగా 500 రోజుల పైన అయింది. ఈ రోజుకు కూడా ₹1 విడుదల చేయలేదు. కార్మికుల పేరు చెప్పి చెస్ విధానంలో భాగంగా మేము పనిచేసే ప్రతి బిల్డింగ్ లో కార్మిక శాఖ డిపార్ట్మెంట్ నుండి లక్షలాది రూపాయలు కట్టించుకుంటున్నారు కానీ ఉపయోగం లేని పరిస్థితి అయింది. అలాగే ఈ స్టెమ్ కార్డు కార్మికులకు ఉపయోగపడని పరిస్థితి తయారైంది. 2022 వరకు మాత్రమే ఈ యొక్క క్లెయిమ్స్ ఇచ్చి ఉన్నారన్నారు. మా యొక్క ఎలక్ట్రికల్ సోదరులు మరి ఈ యొక్క జనరల్ బాడీ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఒక విన్నపం చేయదలుచుకున్నాం. ఇప్పటికీ 500 రోజులైంది. వినతి పత్రాలు ఇస్తున్నామే కానీ అవి టంకు పెట్లే ఆడుతున్నారా లేదంటే మరో చోట ఆడుతున్నారా మాకైతే అర్థం కావట్లా. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు
శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 100 రోజుల మేనిఫెస్టోలో భాగంగా, ఎన్నికల హామీలో భాగంగా భవన నిర్మాణ కార్మికులందరినీ కూడా పొదం తట్టి ఆదుకుంటామని ఒక భరోసా ఇచ్చిన మహోన్నత వ్యక్తులు మీరు. అయ్యా, ఎన్నికలు అయిపోయి కార్మికుల కుటుంబ సభ్యుల చేత మీరు ఓట్లు వేయించుకున్నారు. మరి ఈ రోజుకి కూడా సంక్షేమ బోర్డు గుర్తుకు రావట్లేదా అని అడుగుతున్నా. ఒక పక్క అనేక రకాలుగా మీరు మరి చేస్తూ ఉన్నారని చెప్తున్నారు, ఎంతో ఆర్భాటంగా చెప్తున్నారు. ఈ రోజున భవన నిర్మాణ కార్మికుల పరిస్థితి ఎంత దయనీయంగా ఉన్నాయంటే, ఒక పక్క రేట్ల విధానం లేదు, ఒక పక్క పొరుగుల నుంచి వచ్చి విపరీతంగా చేస్తూ తక్కువ రేటుకి చేస్తున్నారు. ఆకలి కేకలు, ఆకలి మంటలు. అయ్యా, ఏదో భవన నిర్మాణ కార్మికుడికి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు అంటే ఎంతో సంతోషపడ్డాం. మరి ఈ రోజున ఆ పరిస్థితి లేదు. ఇప్పటికొచ్చి సంక్షేమ బోర్డుని విడుదల చేయలేదు. ఇప్పటికొచ్చి భవన నిర్మాణ కార్మికులకు మేలుకొలిపనే విధానం లేదు. ఇప్పటికొచ్చి కార్మిక శాఖ BOC కార్డు అనేది ఇచ్చి నాలి తీసుకోవడానికి ఇచ్చే పరిస్థితి తయారైంది. ఎందువల్లంటే 110 రూపాయలు కడుతున్నాం, మేము 60 రూపాయలు చలనా కడుతున్నాం. ఈ మధ్యకాలంలో మరొకటి చెప్పారండి, ఆధార్ ఫీడింగ్ చేసుకోవాలట. ఇంకెన్నిసార్లు ఫీడింగ్ చేస్తామండి? మీరు అంటూ వదలాలి కదా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎప్పుడూ కూడా అప్పుల ఊపిలో పుక్కురుపోయిందని చెప్పుకొస్తున్నారే, మిగతా వాటికి మీరు చేయట్లేదా అని అడుగుతున్నా. ఒక అమరావతి చూసుకోండి, భవన నిర్మాణ కార్మికుడు అనేక విధాలుగా మరి అమరావతిలో కట్టుబడులు చేయట్లేదా? కార్మికులు చేయట్లేదా? మరి అమరావతి ఎంతకాలం అలా సౌదునే ఉంది. కొన్ని లక్షల ఎకరాల్లో మీరు కడుతున్నారు, భవన నిర్మాణ కార్మికులు కాదా అని అడుగుతున్నా. పోలవరం ప్రాజెక్టు చూడండి, పోలవరం ప్రాజెక్టు జీవితాలు వెళ్ళిపోతున్నాయి, కార్మికులు కష్టపడుతున్నారు, కానీ ఏ మాత్రం కూడా వెసులుబాటు కావలేదు. ఇప్పటికైనా ఆలోచన చేయండి. ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు వచ్చారు, ప్రజా పరిశీలన కార్యక్రమం అనే భాగంగా మరి రాజమండ్రిలో పెట్టారు. మీరు ఈ రోజుకి వచ్చి 2 నెలలు అవుతుందండి మీరు వచ్చి. అయ్యా, ఇప్పటికొచ్చి మేము ఇచ్చిన కంప్లైంట్ ఒక్కటన్నా రిసీవ్ చేసుకున్నారా అని అడుగుతున్నా. మేము కార్మికులు, ఒక పార్టీ పందా ఉండదు మాకు. మా కార్మిక హక్కుల కోసం మేము పోరాడతాం తప్ప మాకు ఎవరి కోసం కాదని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మరి ఈ రోజున ఈ శ్రమ్ కార్డు నెట్టారు. ఎంత మోసం చేస్తున్నారంటే, ఈ శ్రమ్ కార్డు 2022లో స్టాప్ అయిపోయిందండి. 2025 కొన్ని వందల మంది చనిపోయి ఉన్నారు కార్మికులు, ఒక్కరికి కూడా వెసులుబాటు కాలేదు. ఏమైంది? అలాగే పెన్షన్ పథకం అనేది నరేంద్ర మోడీ గారు మహానుభావుడు పెట్టాడు ఈ 2017లో. అప్పటి నుంచి కూడా కార్మికుడు చచ్చిపోతున్నాడు, భార్య చచ్చిపోతుంది, పిల్లలు ఉన్నారండి, వాళ్ళు కూడా కట్టాలండి. ఇంకా వాళ్ళు కడితే మీరే తీసేసుకోండి. అలా తయారైందండి. ఈ రోజున కొన్ని లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు భవన నిర్మాణ కార్మికుల ద్వారా వస్తుంది పెన్షన్ స్కీము. ఈ రోజు కూడా ఒక్కరికి విడుదల చేయలేని పరిస్థితి పాపన పోలేదు. అలాగే మరి ఏదైతే కోరుకొండ ఆర్యవైశ్య సంఘం వారి ప్రత్యేక ఆహ్వానం మేరకు రాజనగరం నియోజకవర్గ శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ కోరుకొండ వాసవి క్లబ్ లో జరిగిన ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంఘం వారు ఎమ్మెల్యే బత్తులకి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బలరామకృష్ణ మాట్లాడారు. ముందుగా గౌరవ అధ్యక్షులుగా ఎన్నికైన సత్యవరపు వెంకటేశ్వరరావు, కొండ కటకంచలం, స్వామి శ్రీనివాస్, గౌరవ సలహాదారులుగా ఎన్నికైన జల్దు సుబ్రహ్మణ్యం, అధ్యక్షులుగా ఎన్నికైన ఓలెట్ సూర్యనారాయణమూర్తి, ఉపాధ్యక్షులుగా ఎన్నికైన సుతాపల్లి శ్యామలరావులకు బలరామకృష్ణ అభినందన తెలిపారు. నూతనంగా ఎన్నికైన ఈ కార్యవర్గం అంతా ఒకే మాటపై ఉంటూ ముందుకు సాగుతూ ఆ సంఘాన్ని మరింత పటిష్టం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వ్యాపారంలో రూపాయి వదులుకోరు, ఎవరు వదులుకోమన్నారు. కానీ దాన ధర్మాలు చేయడానికి వస్తే మాత్రం అందరూ 100 రూపాయలు చేసే దగ్గర 1000 రూపాయలు, 1,00,000 రూపాయలు దానం చేయడానికి మాత్రం ఎక్కడ వెనకాడని అందుకే మొట్టమొదటి నుంచి కూడా ఆర్యవైశ్యులు అంటే ప్రత్యేకమైన నాకు గౌరవం, అభిమానం. ఎక్కడ చూసినా ఒక చివరికి ఆ యొక్క సాంప్రదాయాన్ని పురాతన కాలం నుంచి కూడా పాటిస్తారు. ఒక ఊర్లో గుడి కట్టాలి అని అంటే కాదు లేదనకుండా రూపాయి ఇచ్చినా, రూపాయి పావులు ఇచ్చినా ఆ రోజుల్లో పురాతన కాలం నుంచి ఈ రోజు 1,00,000 రూపాయలు ఇచ్చే వరకు కూడా మొదటి చంద ఆర్యవైశ్యులు. ఆ స్థానం ఇది. మొదటి ఓటు ఆర్యవైశ్యుంది. ఎవరికి గెలవాలన్నా మంచి
అంటే గ్రామీణ ప్రాంతాల్లో వారి భాష ఏమైనా మరి కావడం తీసుకొచ్చి ఇక్కడ ఓటేస్తారు, అంతే చేసేస్తాం. తెలంగాణకి అంత పేరు ఈరోజు ఎంత పెద్ద కోరుకోవడం అంత పేరు ఉండడం కూడా ఈయన రాజకీయాల్లో ఏకైక ముందు ఫస్ట్ మొదటి బాగున్నాడు కాబట్టి అంటే ఆది వయసు అంత గొప్ప పేరు ఉంది. మొదటి తందా వారికి ఉండాలి, మొదటి పోయి వారికి ఉండాలి. చివరికి ఎక్కడ దేవాలయం నిర్మాణం జరిగినా కనీసం వినాయక చవితి ఎక్కడ ప్రారంభించాలనో ఒక అమ్మవారి జాతర మొదలు పెట్టాలన్న ఆది వయసు ఎందుకు అడుగుతారంటే దాన ధర్మాల దగ్గరకు వచ్చేసరికి ఎక్కువని తక్కువని కాదు లేదని శబ్దం వినిపించకుండా ఆ యొక్క చందాన్ని ఇస్తారు కాబట్టి అంత పురాతన కాలం నుంచి వస్తుంది కాబట్టి ఆదివేశులు ఎంత బాగుంటారు. అదే ఆదివేశులు ఈ అన్నదానంలో చేసినటువంటి కార్యక్రమాలు కానివ్వండి, అలాగే ఒక కన్యా పుష్పవతిగా అయినప్పుడు కానివ్వండి, ఒక వివాహం కానివ్వండి, ఇలాంటి సంస్థలన్నీ కూడా అద్భుతంగా ఉంటాయి. ఒక అమ్మాయి కన్య వచ్చి ఒక పుష్పవతి అయితే కూడా అద్భుతంగా. ఆదికవి నన్నయ్య యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్ గ్రూప్ ని యథావిధిగా కొనసాగించాలని బుధవారం నాడు యూనివర్సిటీ రిజిస్ట్రార్ కేవి స్వామి గారికి వినతి పత్రం ఇచ్చి అడ్మిషన్స్ ఆపుతూ ఇచ్చిన ఉత్తర్వుల్ని దగ్ధం చేసిన విద్యార్థి యువజన దళిత ప్రజా సంఘాలు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎన్ రాజా, పీడీఎస్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ కిరణ్ కుమార్, డివైఎఫ్ఐ జిల్లా కన్వీనర్ వి రాంబాబు, దళిత సంఘం నాయకులు కోరుకొండ చిరంజీవి, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి జువల రాంబాబు, ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి చీకట్ల వెంకటేశ్వరరావు, ఎస్సీ ఎస్టీ సంఘాల నాయకులు విపి వేణుగోపాల్, ఎన్ వెంకటరత్నం, రాజు, అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షులు జె సత్యబాబు, పీడీఎస్యూ విజృంభణ రాష్ట్ర కార్యదర్శి కె సతీష్, ఉమ్మడి జిల్లా కార్యదర్శి శ్రీకాంత్, రాజ్యాంగ పరిరక్షణ సమితి కన్వీనర్ మేకల లక్ష్మీపతిరావు యూనివర్సిటీ రిజిస్ట్రార్ గారితో మాట్లాడారు. ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయంలో రాజమండ్రి క్యాంపస్ లో పొలిటికల్ సైన్స్ విభాగంలో ఈ విద్యా సంవత్సరం ప్రవేశాలు నిలిపివేస్తూ యూనివర్సిటీ యాజమాన్యం తీసుకున్న ఏకపక్ష ధోరణి అని, ఈ నిర్ణయం వల్ల విద్యార్థులు ఇబ్బంది పడతారని తక్షణమే విశ్వవిద్యాలయ యాజమాన్యం యథావిధిగా ఈ గ్రూపును కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యవర్గం తరపు నుంచి ముందుగా మీ అందరికీ ఉద్యమ అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. దాదాపు నన్నయ్య యూనివర్సిటీ పరిధిలో పొలిటికల్ సైన్స్ అనే గ్రూపు చాలా కాలంగా కొనసాగుతా ఉంది. కానీ ఈ యూనివర్సిటీలో ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్ గారు గాని, ఇక్కడ ఉన్న రిజిస్ట్రార్ గారు గాని ఒక ప్రత్యేకమైనటువంటి స్పెషల్ ఇంట్రెస్ట్ తో ఈ గ్రూప్ తీసేయాలని చెప్పి ఈరోజు తీసుకొచ్చారు. అంటే దీనివల్ల విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుంది. అంతేకాకుండా దేశంలో ఎక్కడ ఏ యూనివర్సిటీలో కూడా లేనటువంటి ఆంక్షలన్నీ కూడా ఈ నన్నయ్య యూనివర్సిటీలో తీసుకొస్తా ఉన్నారు. అంటే ఎటువంటి నార్మ్స్ కూడా పాటించడం లేదు. దాదాపు యూనివర్సిటీలో పై అధికారులు గాని, అక్కడ ఉన్నటువంటి చైర్పర్సన్లు గాని ఎవరో కూడా దీనికి సంబంధించి ఎవరో ఎటువంటి ఆర్డర్స్ కూడా లేకుండా ఓన్లీ ఒక ఫోన్ కాల్లో మాత్రమే విన్నాము, మేము కొనసాగించాము, మేము చేశాము అని చెప్పి కట్టే కొట్టే తెచ్చే అని లెక్కల్లో మాట్లాడుతా ఉన్నారు ఈరోజు. అంటే ఇది దాదాపు ఇది సమంజసం కాదు. ఇప్పటికే విద్యార్థులు, మేధావులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి పొలిటికల్ సైన్స్ అనే గ్రూపు దేశానికి దశని కూడా మార్చబోతుంది. ఈ దేశానికి పట్టుకొమ్మలుగా ఉన్నటువంటి విశ్వవిద్యాలయాల్లో ఇంత దుర్మార్గమైనటువంటి హేయమైన చర్యని ఈరోజు తీసుకొస్తా ఉన్నారు. ఇప్పటికే మొత్తం దేశంలో గాని రాష్ట్రంలో గాని హిందూ మతోన్మాద కేంద్రాలుగా ఆర్ఎస్ఎస్ భావాజాలంతో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా వైస్ ఛాన్సలర్ గా ఈరోజు కేంద్ర ప్రభుత్వం నియమించుకుంది. కాబట్టి ఇప్పటికైనా సరే ఇవన్నీ మానుకోవాలి. లేని పక్షంలో విద్యార్థి, యువజన, మేధావర్గాలు, దళిత ప్రజా సంఘాలని కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేయడం సిద్ధంగా ఉన్నాం. ఈ ఉద్యమాన్ని ఇప్పటితో ఆఫ్ చేసేది లేదు. ఈ పొలిటికల్ సైన్స్ అనే గ్రూప్ ని యథావిధిగా కొనసాగించకపోతే కనుక ఖచ్చితంగా దీని మీద దశల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి ఉద్యమాలు, యువజన, దళిత ప్రజా సంఘాలతో కలుపుకుని అవసరమైతే కలిసి వచ్చే ప్రతిపక్ష పార్టీలు అన్ని కూడా కలుపుకుని మొత్తం పెద్ద ఎత్తున ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తాను. ఎస్ కిరణ్ కుమార్, పీడీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజలకు అవసరమైన రీతిలో కూటమి ప్రభుత్వం పనులు, అవుట్ ఫాల్ డ్రైన్ శంకుస్థాపనలో ఎమ్మెల్యే వాసు. తల్లిదండ్రులే అన్యాయం చేస్తే ఎవరికి చెప్పుకోవాలి, కుటుంబంతో నన్ను రోడ్డున పడేస్తున్నారు, న్యాయం చేయాలని జుత్తుక శ్రీను విజ్ఞప్తి.
ఘనంగా శ్రీ శ్రీ లక్ష్మీ గణపతి 29వ నవరాత్రి మహోత్సవాలు. టీడీపీ నాయకులు బ్యానర్ సత్యబాబు సహకారంతో గణపతి హోమం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ABC న్యూస్.